హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు అయితే మనం క్యూఏ ఎక్స్చేంజ్లో P2P ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో ముందుగా మీరైతే మీ అకౌంట్ని అయితే లాగిన్ చేసుకోండి. నేను వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నేనైతే ఇప్పుడు నా అకౌంట్ని అయితే లాగిన్ చేసుకున్నాను. ఇలా హోమ్ పేజ్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో మనకి పైన ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్పాట్ ట్రేడింగ్ అండ్ P2P ట్రేడింగ్ అని అయితే 2 ఆప్షన్స్ వస్తాయి. స్పాట్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు QCC ట్రేడ్ అవుతుంది కదా, ఆ ట్రేడింగ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ P2P ట్రేడింగ్ అంటే మనకి ISDT కానీ USDT కానీ కొనుక్కోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే నేను P2P ట్రేడింగ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఎవరెవరు ఏ రేట్కి అమ్ముతున్నారు అనే విషయాలు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరు 110కి అమ్ముతున్నారు. ప్రజెంట్ వీళ్ళ దగ్గర కాయిన్స్ ఉన్నాయా లేదంటే ఇక్కడ చూసుకోవచ్చు. అవైలబుల్ వచ్చేసి 0 ఉంది. సో వాళ్ళ దగ్గర అయితే లేవు. అండ్ సెకండ్ వన్ ఇక్కడ చూసుకోవచ్చు, 110కి అమ్ముతున్నారు. ప్రజెంట్ అవైలబుల్ అయితే 150 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా మీరు చూసుకోవచ్చు. ఇలా కింద స్క్రోల్ చేస్తూ చూసుకోవచ్చు ఎవరెవరు ఎంత రేటుకి అమ్ముతున్నారని. అండ్ మనకి తక్కువ ధరలో దొరకాలనుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నంబర్స్ పేజెస్, లాస్ట్ చివరి పేజ్కి వెళ్తే మనకి ఎవరైతే లోయెస్ట్లో అమ్ముతున్నారో వాళ్ళ ప్రైస్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. కారణం ఇక్కడ 33 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. ప్రజెంట్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న ISDT వచ్చేసి 100 అనమాట. లిమిట్ పెట్టేసి 100 నుంచి 200 వరకు అయితే ఆప్షన్ ఇచ్చారనమాట. కొంతమంది ఏంటంటే ఆ లిమిట్ అనేది తక్కువలు పెడతారు. ఇక్కడ చూడండి 20 పెట్టారు, వీళ్ళు వచ్చేసి 10 పెట్టారు. అంటే మినిమం అనమాట, మినిమం అండ్ మ్యాక్సిమం వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నది. ఇప్పుడు 200 వీళ్ళ దగ్గర ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే 10 నుంచి ఇస్తారనమాట. మనం 10 పైన తీసుకుంటే ISDT ఇస్తారు 200 వరకు. కానీ వీళ్ళు మాత్రం డైరెక్ట్గా 100 మాత్రమే ఇస్తాము అని పెడుతున్నారు అనమాట, 200. సో ఇలా అయితే మనం తక్కువ ధరకి తీసుకోవచ్చు అనమాట, ఇలా లాస్ట్ పేజ్కి రాగానే. అండ్ ఎవరి దగ్గర అవైలబుల్గా ఉన్నది లేదనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ లిమిట్, వాళ్ళ ప్రైస్. ఓకే, చూడండి 3వ పేజ్కి రాగానే అందరూ 100 పైన ఉన్నారు. అండ్ 4th పేజ్ ఓపెన్ చేస్తే 99, 5th పేజ్ 40, 48, 50, ఇలా అయితే 70, 80 ఈ రేంజ్లో అయితే అమ్ముతున్నారు. ఇప్పుడు మనము అమ్మాలనుకుంటే ఇప్పుడు వేరే వాళ్ళు అమ్ముతున్న మొత్తం ఇక్కడ కనిపిస్తాయి ట్రేడ్స్. మనం ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, ఇదేమో బై అంటే మనం కొనడానికి, ఇదేమో సెల్ అంటే మనం అమ్మడానికి. ఓకే, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇక్కడ కొనే వాళ్ళు ఎవరో లేరు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. కొనే వాళ్ళు అయితే ప్రజెంట్ ఎవరో లేరు. సో మనం ఇప్పుడు ఒక ఆర్డర్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడే మనకి కనిపించడం జరుగుతుంది. సో ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ హోమ్ పేజ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మనం P2P వ్యాలెట్ అయితే ఫస్ట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేస్తే మనకి ఇలాగైతే కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ P2P బ్యాలెన్స్ అయితే మనకి 0 ఉంది. సో మనమైతే ఇప్పుడు స్పాట్ నుంచి అయితే P2P బ్యాలెన్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, సో నేనైతే ఇప్పుడు మై యాడ్స్ అనేది చూస్తాను. ఇక్కడ బై యాడ్స్ ఒకటి లేదు, సెల్ యాడ్స్ అంటే నేను ఇంతకుముందు క్రియేట్ చేసి పెట్టింది అనమాట. ప్రజెంట్గా టోటల్గా అయితే నా దగ్గర ISDT 40 అయితే ఉన్నాయి. సో ఇక్కడ 10 ఉన్నాయి అండ్ ఇక్కడ అవైలబుల్ 30. సో నేనైతే 2 ఆర్డర్స్ కింద అయితే డివైడ్ చేశాను. ఇప్పుడు నేను ఒక
ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసి మళ్ళీ అయితే ఆర్డర్ క్రియేట్ చేస్తాను. ఎలానో చూడండి. ప్రజెంట్ ఈ 30 ఉన్నదైతే నేను క్యాన్సిల్ చేస్తాను. సింపుల్గా ఇక్కడ డిలీట్ అనే బటన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డిలీట్ పైన క్లిక్ చేయాలి. సో యాడ్ డిలీట్ సక్సెస్ఫుల్ అనే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు వాలెట్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ 33.90 USDT అయితే ఉంది. సో ప్రజెంట్ మనకి ISDT వచ్చేసి 100 రూపీస్ కాబట్టి 30 ISDT అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ మై యాడ్స్లోకి వచ్చి ఇప్పుడు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఒకటి ఉంది. సో మనమైతే ఇప్పుడు బై యాడ్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి క్రియేట్ యాడ్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత 4 స్టెప్స్ అయితే వస్తాయి మనకి. సో టైప్ అండ్ అసెట్, ప్రైసింగ్, పేమెంట్ అండ్ రివ్యూ. సో ఇలా 4 స్టెప్స్లో అయితే మనం కంప్లీట్గా ఒక యాడ్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇలా కిందకి వస్తే మీరు కొనాలనుకుంటున్నారా లేదంటే అమ్మాలనుకుంటున్నారా అనే 2 ఆప్షన్స్ వస్తాయి. సో ప్రజెంట్ అయితే మనం కొనాలి కాబట్టి బై పైన అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి, USDT ఆర్ ISDT. సో మనకైతే ISDT కావాలి కాబట్టి ISDT సెలెక్ట్ చేస్తున్నాను. రూపీస్ మనకి INRలోనే ఉండాలి కాబట్టి INR అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం సెకండ్ పేజ్కి అయితే వస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రైస్ అంటే మీకు ఎంత రేట్లో కావాలి అని. సో నేనైతే ప్రజెంట్ ఒక 30 పెడతా. లిమిట్ మనకి ఎన్ని కాయిన్స్ కావాలి మినిమం నేను ఒక 5 పెడతా. మ్యాక్సిమం వచ్చి ఒక 100 పెడదాం. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ఏ విధంగా మీకు రావాలి అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనము ఫోన్పే అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మన అకౌంట్ డీటెయిల్స్ అయినా ఇవ్వచ్చు. అది ఎలా యాడ్ చేయాలనేది ఇంతకుముందు ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో అయితే చూడండి. నేనైతే ఇక్కడ ఫోన్పే ద్వారా పేమెంట్ రావాలని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ బ్యాంక్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ ఒక ఆప్షనే ఇస్తున్నా. నెక్స్ట్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఆర్డర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ప్రైస్ 30 రూపీస్, ట్రేడ్ లిమిట్స్ 5 to 100 ISDT. ఆ పేమెంట్ మెథడ్ వచ్చేసి మొబైల్. సో ఇక్కడ మనకి ఒక నోటీస్ అయితే కనిపిస్తుంది, యువర్ యాడ్ విల్ బి విజిబుల్ ఆల్ యూజర్స్ వన్స్ క్రియేటెడ్, యూ కెన్ ఎడిట్ ఆర్ డిజేబుల్ ఇట్ ఎనీ టైమ్ ఫ్రమ్ మై యాడ్స్. ఈ యాడ్ అనేది మనం ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేయొచ్చు అని చెప్తుంది. ఎప్పుడు అవ్వదంటే మన ఆర్డర్లో ఎవరైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవ్వదు. సో ఆర్డర్ అనేది ఎక్స్పైర్ అయిపోయాక ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ యాడ్ పైన అయితే క్లిక్ చేయాలి గ్రీన్ కలర్లో. సో చూసుకోవచ్చు మీరు యాడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. సో ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. సో మనం ఇప్పుడు కొనేవాళ్ళం కాబట్టి కొనేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది చెక్ చేద్దాం. ఇక్కడ సెల్ క్రిప్టో పైన లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు కొనే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో మనం ఇప్పుడు 30 అయితే పెట్టాం కదా, సో ఆర్డర్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు బై ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ సెల్ ఆర్డర్ కూడా సేమ్ ప్రొసీజర్. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చాక క్రియేట్ యాడ్ పైన వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు ISDT అయితే లేదు కాబట్టి మనమైతే ఇప్పుడు ఏం చేయాలి, స్పాట్ బ్యాలెన్స్ నుంచి P2P బ్యాలెన్స్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి
ఇక్కడ P2P బ్యాలెన్స్ అయితే 30 ఉంది. ఓకే, అన్ని కరెక్ట్గా ఉంది. సో ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడైతే సెల్ మనం ఎవరికైనా అమ్మాలనుకుంటే సింపుల్గా ఓకే. నెక్స్ట్ ఎంత ప్రైస్, ఒక 50 పెడదాం. మినిమం వచ్చి 5, మ్యాక్సిమం వచ్చి మన దగ్గర ఎంత ఉంది, 30 ఉంది కాబట్టి 30 అయితే పెడదాం. సో పెట్టిన తర్వాత నెక్స్ట్ 60 మినిట్స్ అయితే టైం తీసుకుందాం అనుకుంటాం. మొబైల్ నెక్స్ట్ క్రియేట్ యాడ్. సో యాడ్ అనేది మనకి సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరిగింది. సో మై యాడ్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. మన ఆర్డర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఇంతకుముందు మనకి ఏ డేట్న మనకి ఆర్డర్స్ వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఓపెన్ ఆర్డర్లో ఏమైనా ఉంటే ఇక్కడ యాక్టివ్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మనకి యాక్టివ్లో అయితే ఉన్నవి కనిపిస్తాయి. ప్రజెంట్ అయితే మన దగ్గర ఎటువంటి యాక్టివ్ ఆర్డర్ అయితే లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు డేటు ఇక్కడ చూసుకోవచ్చు, 1వ తేదీన. అండ్ ఇది కూడా 1వ తేదీన జరిగింది. సో ఒకవేళ ఇది చెక్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగానే వ్యూ డీటెయిల్స్ పైన వాళ్ళైతే మనకి మెసేజ్ చేసి ఉంటారు ఇలాగా. సో మనమైతే వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనం కానీ వాళ్ళతో చాట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మీరు ఇద్దరు కాంటాక్ట్ అయిన తర్వాత మీరైతే కేవైలెట్ నుంచి ఐఎస్డిటీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఆ P2P ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. చాలామంది స్కిప్ చేసి చూసి మాకు ఏమీ అర్థం అవ్వలేదు అంటున్నారు. సో కొంచెం వీడియో పాస్ట్ చేసి చూసే అవకాశం ఉంటుంది యూట్యూబ్లో. సో కొంచెం స్లో అనిపిస్తే మీరు స్పీడ్ చేసి చూడొచ్చు. అండ్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయండి, సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఒక ఆప్షన్ ఇంకా మనకి ఇప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడైతే నేను నా అకౌంట్ని లాగౌట్ చేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఏ మెయిల్తో అయితే రిజిస్ట్రేషన్ అయ్యామో ఆ పాస్వర్డ్ మర్చిపోయామో ఆ మెయిల్ అయితే ఇవ్వాలి. సో నేనైతే ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించింది ఒకటి మర్చిపోయారు, సో అదైతే ఇస్తున్నాం. మెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ అవుతుంది. సో అక్కడైతే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఆ మెయిల్ సెండ్ టు యువర్ క్యూ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అయిన మెయిల్కి అయితే ఒక కోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం 5 మినిట్స్లో అయితే చేయాలి. అండ్ ఒకవేళ చేయలేకపోతే ఈ రోజుకి మనము ఓన్లీ 3 మాత్రమే చేసుకోగలము. ప్రజెంట్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా 2 ఆప్షన్స్ అయితే మిగిలి ఉన్నాయి. సో మీరు కేర్ఫుల్గా ఆ 3 అటెంప్ట్స్లోనే మీరు సక్సెస్ఫుల్గా అయితే రీసెట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఆ మెయిల్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మెయిల్ ఫర్గెట్ పాస్వర్డ్ నుంచి క్యూ ఎక్స్చేంజ్ నుంచి వచ్చినట్టయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఓటీపీ వచ్చి ఉంటుంది. సో దీన్ని మనం సింపుల్గా లాంగ్ ప్రెస్ చేయగానే కాపీ అనే ఆప్షన్ వస్తుంది. సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా మనకైతే బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఒకే అటెంప్ట్లో మీరైతే కంప్లీట్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ ఛాన్స్ రాదు. మెనీ 2 టైమ్స్ మీరు అటెంప్ట్ చేసినట్టయితే వచ్చేస్తుంది. సో నేనైతే ఇది మళ్ళీ సెకండ్ టైం అయితే చేస్తున్నా. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఈ 5 మినిట్స్ అవ్వగానే 5 మినిట్స్ అవుతే మాత్రమే ఇక్కడ ఈ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. సో 5 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ మనం ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ 5 మినిట్స్ తర్వాత అయితే నేను ట్రై చేస్తున్నా. సబ్మిట్ కొట్టాను, మళ్ళీ ఇది బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మనమైతే ఒకేసారి ఫర్గెట్ పాస్వర్డ్ అనేది చేసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఇప్పటికే 2 టైమ్స్ చేశాను కానీ బ్రేక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, టైం కూడా వచ్చింది. ప్లీజ్ వెయిట్ బిఫోర్ రిక్వెస్టింగ్ అనదర్ పాస్వర్డ్ రీసెట్ ఈమెయిల్, యూ కెన్ ట్రై అగైన్ ఇన్
3 మినిట్స్ ఉంది ఇంకా. సో 3 మినిట్స్ అయితే తర్వాత అయితే మళ్ళీ ట్రై చేద్దాం. సో నేనైతే ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసేస్తాను ఈ వెబ్సైట్ అనేది. మళ్ళీ ఫ్రెష్గా అయితే ఓపెన్ చేసి మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే, మనకైతే ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ సింపుల్గా రీసెట్ పాస్వర్డ్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే మనకైతే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు క్యూ ఎక్స్చేంజ్లో అయితే రీసెట్ అయ్యింది. సో ఇక్కడైతే మనము కొత్తగా అయితే మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. క్యాపిటల్, స్మాల్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా మిక్సింగ్ అయ్యి ఉంటే మనకి పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు స్ట్రాంగ్గా పాస్వర్డ్ అయితే పెడతాను. ఇలా 2 బాక్సెస్లో సేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి. సో నేనైతే ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. ఒక చూసుకోవచ్చు మనకైతే పాస్వర్డ్ రీసెట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడైతే సింపుల్గా మనం లాగిన్ అవుదాం. సో ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అండ్ సైన్ ఇన్. ఓకే, చూసారా ఇప్పుడైతే నాది లాగిన్ సక్సెస్ఫుల్గా అయితే అయ్యింది అండ్ పాస్వర్డ్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే మీరు రీసెట్ పాస్వర్డ్ అనేది ట్రై చేయొచ్చు. అండ్ రోజుకి 3 అటెంప్ట్స్ కన్నా మీరు రీసెట్ చేయలేకపోతే మళ్ళీ 24 అవర్స్ తర్వాత మాత్రమే మీకు పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తే మీకు మరి వీడియో అనేది అర్థమవుదు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్.